మనలను నిండా నూరేళ్లు బతకమని వేదం ఆశీర్వదిస్తుంది. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతితిష్టతి. ఇది వేద పురుష ఆశీర్వచనం. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది. కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారి చేత ఆశీర్వచనాన్ని పొందాలి. నిండు నూరేళ్లు ఆ సూర్యుణ్ణి చూడగలగాలి. నిండా నూరేళ్లు జీవించాలి. అది కూడా ఆనందంగా జీవించాలి అని కోరుకుంటాం. ఆధునిక కాలంలో కూడా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పడంలో లౌకికంగా ఇలాంటి భావనే ఉంది. మంచి మనసు నుంచి వచ్చే శుభాశీస్సులకు, శుభాకాంక్షలకు శక్తి ఉంటుంది. దాని వలన మేలు జరుగుతుంది. బతికి ఉంటే శుభాలను పొందవచ్చు. కాబట్టి బతికి ఉండడం అంటే ఆయుర్దాయం మొదటగా కోరుకోదగినది. అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు అంటారు. కోట్ల సంపద లభించినా ఆయుర్దాయం లేకపోతే ప్రయోజనం ఉండదు. అందుకనే దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు. ఆయుష్, వృత్తి, ధనం, విద్య, చావు అనేవి ఈ 5 జీవి గర్భంలో ఉండగానే నిర్ణయించబడతాయి. నుదుట వ్రాసి పెట్టింది ఎవరు మార్చలేరు, జరిగి తీరుతుంది. ఆయుర్దాయం, మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల ప్రయోజనం ఏమిటి అనేది ప్రశ్న. ఆయుష్కు వృద్ధి, క్షీణతలు ఉంటాయా అంటే తప్పకుండా ఉంటాయి. లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవరు మార్చలేకపోయినా మార్కండేయుడు, శంకరాచార్యులు వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకున్నారు. హనుమంతుడు, విభీషణుడు మొదలైన వారు చిరంజీవులుగా మారారు. ద్వాపర యుగంలో చనిపోయిన సాందీపని గురువు యొక్క పుత్రుణ్ణి శ్రీకృష్ణుడు బతికించాడు. త్రేతాయుగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాధవుని హనుమంతుడు బతికించాడు. కాబట్టి దైవ అనుగ్రహం వలన కానీ, ఋషుల ఆశీర్వచనం వల్ల కానీ ఆయుర్దాయం పెంచుకోవటం సాధ్యమే. కాబట్టే సంకల్పంలో కూడా ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అని చెబుతారు. శతమానం భవతి అంటూ మహనీయులు దీవిస్తారు. అలాంటి ఆశీర్వచనాల కోసం అందుకే పెద్దల ఎడ వినయ విధేయతలతోటి ఉండాలి.